ఎలక్ట్రికల్ పీవీసీ టేప్స్ కబ్బా చాలా డిమాండ్ ఉందబ్బా. సో దాని మీద మనం వీడియో చేద్దామని నేను ఫిక్స్ అయ్యి వీడియో చేయడం జరుగుతుంది. సో నా కోసం, మా టీం చాలా కష్టపడుతుంది ఈ వీడియోస్ చేయడానికి. ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం ఈ వీడియోకి. మీరు ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ ఎలక్ట్రికల్ పీవీసీ టేప్స్ సంబంధించిన బిజినెస్ ఏ రకంగా చేయాలి, కట్ చేయడం ఏంటి, అమ్మడం ఏంటి, ఆ అమ్మేటప్పుడు మనకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి అవన్నీ కూడా చూద్దాం ఈ వీడియోలో. చిన్న చిన్న విలేజెస్ నుంచి పెద్ద పెద్ద పట్టణాల వరకు మధ్యలో ఉండే టౌన్స్, చిన్నపాటి నాన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇలా ప్రతి చోట కూడా ఈ పీవీసీ టేప్స్ యొక్క ఉపయోగం ఉంటుంది. ఇంట్లో ఏదన్నా తెగిపోయినా అంటించుకోవడం, కరెంట్ రిలేటెడ్ థింగ్స్ ఇట్లా చాలా విరివిగా వాడుతూ ఉంటాం ఈ టేప్స్ మనం అయితే. అయితే మెజారిటీ అనేది ఎలక్ట్రికల్ వర్క్స్ ఏం జరిగిన టేప్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఐటమ్స్ అమ్మే షాపుల్లో ఈ ఐటమ్స్ ఖచ్చితంగా అమ్ముతూ ఉంటారు. రకరకాల సైజుల్లో దొరుకుతూ ఉంటాయి. ఏ విధంగా తయారు చేయాలి, మార్కెటింగ్ ఎట్లాగా ఇది స్టార్ట్ చేయాలంటే ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది ఈ బిజినెస్ కి. ఈ బిజినెస్ అనేది రూరల్ ఏరియాలో స్టార్ట్ చేసుకున్నా, టౌన్ లో చేసుకున్నా, మున్సిపల్, అర్బన్ ఎక్కడ చేసుకున్నా మినిమం 100 గజాల ప్లేస్ ఉండాలి. అట్లాగే షెడ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా ఒక కాంక్రీట్ స్లాబ్ అనేది ఉండే షాప్ తీసుకోవచ్చు, లేదా ఇంట్లో కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. పక్క వాళ్ళకి డిస్టర్బ్ లేని ప్లేస్ అయితే బాగుంటుంది. ఎక్కువగా మనకి రా మెటీరియల్ వస్తూ ఉంటుంది, మెషినరీ వస్తూ ఉంటుంది, ప్రొడక్ట్ ని కాస్త పక్కన పెట్టాలి. ఎందుకే కాస్త ప్లేస్ 100 గజాల ప్లేస్ అయితే ఉండాలి. ఈ బిజినెస్ చేయాలంటే మనకి లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ ఒకటి మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. పంచాయతీలో తీసుకోవాలి, మున్సిపాలిటీ తీసుకోవాలి. జిఎస్టీ నమోదు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే 20 lakhs టర్న్ ఓవర్ ఉండాలంటే ఉండాలి. సో లోకల్లో పరిశ్రమకు ఉంటాయి దీనికి సంబంధించి, ఆ పరిశ్రమ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలి. సౌండ్ పొల్యూషన్ ఏమైనా వస్తుందా అనే దాని గురించి పరిశ్రమల శాఖ అధికారులు అడుగుతారు. సో దీని సెటప్ అంతా చేసుకున్న తర్వాత వాళ్ళకి చెక్ చేస్తారు. మీకంటూ ఒక బ్రాండింగ్ పేరు పెట్టుకోవాలి, సంబంధించిన రిజిస్ట్రేషన్ లోకల్ గా చేసుకోవాలి. ట్యాక్స్ కన్సల్టెన్సీ వాళ్ళ మీరు ఒక బ్రాండింగ్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా మీరు మార్కెట్ లోకి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు కావాల్సిన మిషనరీ, రా మెటీరియల్. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పీవీసీ ఎలక్ట్రికల్ టేప్ కటింగ్ మిషన్ అంటారు దీన్ని. ఈ మెషిన్ ని ఎక్కడ చూసినా ఆన్లైన్ లో దొరుకుతూ ఉంటుంది. 1.5 lakh నుంచి 5 lakh వరకు మిషన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. 1 hour లోనే ప్రొడక్షన్ అనేది మనం ఊహించలేనంతగా చేసుకోవచ్చు. అంటే 2000 టేప్స్ కూడా 1 hour లో కట్ చేసి అంత ఫాస్ట్ గా ఆటోమేటిక్ మిషన్ పనిచేస్తుంది. సో ఈ ఫిలిం కటింగ్ మిషన్, ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ తీసుకున్న తర్వాత ఎలక్ట్రికల్ టేప్ రోల్ తీసుకోవాలి. ఇదే మనకు ప్రధానమైనటువంటి వస్తువు. ఈ టేప్ రోల్స్ అవసరం అవుతుంటే బల్క్ గా మనం హోల్సేల్ లో కొనుక్కోవచ్చు. మనం ఫుల్లీ ఆటోమేటిక్ టేప్ మిషన్, పీవీసీ ఎలక్ట్రిక్ కటింగ్ మిషన్ అని ఇవన్నీ indiamart.com, tradeindia.com లో పూర్తిగా మెషినరీ దొరుకుతాయి, డిస్కౌంట్ లో దొరుకుతాయి. లేదా గుజరాత్, హైదరాబాద్ లో కూడా మనకు నేరుగా మెషిన్స్ దొరుకుతాయి. నేరుగా వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మిషనరీ వర్క్ ఎట్లా జరుగుతుంది ఏంటని తెలిసి తీసుకుంటే బెస్ట్. ఆన్లైన్ లో ఎప్పుడు కొనుక్కోకండి, డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కుంటే మంచిది. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా వర్కౌట్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఈ టేప్ రోల్స్ అనేది పూర్తిగా ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆన్లైన్ లో సెల్లర్స్ గా అమ్ముతూ ఉంటారు. బల్క్ గా మనం తెచ్చుకోవచ్చు. మెషిన్ ఉంటుంది, ఎక్కడ మనం ఎంతగా దాన్ని సేల్ చేసినా దాన్ని మనం రిటర్న్ తీసుకోరు, అమౌంట్ అని కూడా వెనక్కి రాదు. సో ఎలాంటి టేప్ కావాలి, క్వాలిటీ అనేది చూసుకోవాలంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి బల్క్ గా తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే ఇది చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు చెప్తుందంటే వన్స్ ఒకసారి ఆర్డర్ చేసిన తర్వాత స్టాక్ పంపిస్తారు. పంపించినటువంటి స్టాక్ ను మనం గమ్ క్వాంటిటీ సరిపోలేదు, ఇంకా ఉండాలి, ఇంకా కొంత థిక్నెస్ ఉండాలి, ఎన్ని కంప్లైంట్ రైజ్ చేస్తూ ఉంటావు. కంపెనీస్ అనేవి పట్టించుకో, ఎంత చెప్పావో అంతే పంపించమని చెప్తారు. కానీ డైరెక్ట్ గా బిల్డే కంపెనీలతో మాట్లాడుకుంటే సెల్లర్స్ నేరుగా డీటెయిల్ గా క్వాలిటీ పంపిస్తారు. వన్స్ 2-3 సార్లు మనం డైరెక్ట్ గా వెళితే తర్వాత నుంచి మనకి అదే క్వాలిటీ పంపించడం జరుగుతుంది. ఇంకా కావాల్సిన రా మెటీరియల్ సంగతి చూసుకుంటే ఒక డజన్ అనేది, అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి డజన్, అర డజన్ అనేది అమ్ముతూ ఉంటాం మనం. 6 పీసులు, 12 పీసులు ప్యాక్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఇవి హోల్సేల్ గా ఎవరైనా సరే 12 టేపులు, 6 టేపులు అనే ప్యాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. వీటిని సీలింగ్ కవర్స్, స్టిప్ సీలింగ్ కవర్స్ అని ఉంటాయి. వీటిలో పెట్టగానే కవర్ మొత్తం రోల్ అయిపోతుంది. ఇవి 6 లేదా 12 అనేది ప్యాక్ చేస్తాం. సీలింగ్ ఫాయిల్ కవర్స్ అనేది ప్యాక్ చేస్తూ ఉంటాం. ఇవి ప్యాకింగ్ చేసేటువంటి కవర్స్ ను మనం చూసుకుంటే కంపెనీ లేబుల్ అవన్నీ కూడా మనకు సంబంధించిన మనం దాంట్లో వేసుకుంటాం. కస్టమర్స్ అదే కంపెనీ కోరుకుంటారు కాబట్టి మంచి బ్రాండ్ ని, కంపెనీ బ్రాండ్ ని ఏర్పాటు చేసుకుంటాం. బ్రాండింగ్ అవన్నీ ఏర్పాటు చేసుకున్న ఉదాహరణకు ఒక పేరుతో ఈ టేప్ తయారు చేస్తే దానికి సంబంధించిన లేబుల్ ని ఆకర్షణీయంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఒక ₹1,00,000 పైన ఓన్లీ ఈ రా మెటీరియల్ సంబంధించి కానీ, సెటప్ గానీ అవుతుంది. అట్లాగే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కొంత అవుతుంది. షాప్ రెంట్, వర్కర్స్, లేబుల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా కలిపి ₹25,000 నుంచి ₹30,000 ఖర్చు అవుద్ది. ఇవన్నీ తయారు చేసిన తర్వాత స్టోర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటి కోసం ర్యాక్స్ కూడా మనం తయారు చేసుకోవాలి. మినిమం ₹30,000 అయితే అవుతుంది ర్యాక్స్ కి మనం తయారు చేసుకోవడానికి. మొత్తం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ₹3,00,000 వరకు అవుతుంది. దీనికి మళ్ళీ లోన్స్ కూడా ఇస్తున్నాయి ప్రభుత్వం. దీనికి సంబంధించి సబ్సిడీలు రకరకాలవన్నీ కూడా ఇస్తున్నాయి. వాటిని కూడా మీరు కనుక్కుంటే తెలుస్తుంది. సొంతంగా ఒక వ్యక్తి కూడా చేసుకోవచ్చు, లేదా మరొక వ్యక్తిని పెట్టుకుని మనం ప్యాకింగ్ సాయం తీసుకోవచ్చు. రోజుకి 5 నుంచి 6 గంటల సేపు కష్టపడితే సరిపోతుంది. మరో 2 గంటలు మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ అనేది ఏ రకంగా ఉంటుంది ఇందులో, ఎందుకంటే మీటర్ల లెక్క అమ్ముతూ ఉంటారు దీన్ని. ₹25 to ₹70 మీటర్ అనేది అమ్ముతూ ఉంటారు దీన్ని. థిక్నెస్, కలర్, వాటికి ఉండేటువంటి గమ్ము వీటన్నిటిని కూడా డిమాండ్ ఆధారపడి ఉంటుంది.
దాని ప్రకారం మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకే చెప్తున్నా డైరెక్ట్ వాళ్ళు మీట్ అయ్యి ఇండస్ట్రీ వాళ్ళ నంబర్స్ మీరు చూస్తారు కదా! వాళ్ళు డైరెక్ట్‌గా మీట్ అయ్యి బల్క్‌గా తీసుకుంటూ మాకు ఈ విధంగా కావాలంటే నేరుగా వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. ఆ టైంలో మీరు దాన్ని తీసుకోవచ్చు. ఈ రోల్స్‌ని హోల్‌సేల్‌గా చూసుకుంటే రూ. 200 నుంచి రూ. 350 వరకు ఉంటాయి. క్వాలిటీ బట్టి దొరుకుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి మనం చెప్తూ ఉంటే గనక ఈ రోల్స్‌కి కొన్ని 65 వస్తాయి, 75 వరకు టేప్‌వి వస్తాయి. 80 వస్తాయి, 90 వస్తాయని నమ్మొద్దు. 70, 65 మాక్సిమం ఇంతకు మించి రాకపోవచ్చు. ఈ విధంగా మనం ఒక్కొక్క టేప్ ఎంత పడుతుందని కాలిక్యులేట్ చేసుకుంటే రూ. 250 టేప్‌ని తీసుకున్నట్టయితే ఒక్కొక్క టేప్‌ని కట్ చేసిన తర్వాత రూ. 3.50 పడుతుంది. ఓవరాల్‌గా రూ. 4 అనుకోవచ్చు. సో, రూ. 400ని కట్ చేస్తే రూ. 4.5 వరకు పడుతుంది. అంటే రూ. 4.5 పడుతుంది. సో, ప్యాకింగ్ మొత్తం మెటీరియల్ అన్నీ కలుపుకొని ఒక రూ. 5 వరకు పడుతుంది. హోల్‌సేల్‌గా మీరు ఎవరికైనా ఇస్తే ₹7-8కి ఈజీగా అమ్మొచ్చు. సో, బయట మార్కెట్‌లో రూ. 5, రూ. 6 దొరుకుతుందంటారు గానీ, ఒక విషయం మనం గుర్తుపెట్టుకొని మనం క్వాలిటీ ఎక్కువ ఉండేటువంటి థిక్‌నెస్‌ని తీసుకొస్తాం. సో, ప్రాఫిట్స్ బావుంటాయి.